వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే వన్ ప్లస్ వాళ్ళ వన్ ప్లస్ N6X5 ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అఫీషియల్ ప్రైజెస్ అవన్నీ చూసుకోవచ్చు మీరు. మెయిన్ ఫీచర్స్ 7,000 mAh 35 MP కెమెరాతో పాటు వచ్చింది. వామ్మో ఏ ప్రైస్ రా నాయనా అనిపించింది. నేనైతే మాత్రమే N6X కంటే కూడా డైరెక్ట్ N6 తీసుకోండి, అది జర బెటర్ అండ్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళని చెప్పడం. సో ఐక్యూ వాళ్ళు ఐక్యూ ఇండియన్ పేజ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు, ఇది డీకోడ్ చేయండి అని. సింపుల్ కొంతమంది ఆల్రెడీ ఎక్స్లో డీకోడ్ చేసారు, అది జీ లెవెల్ అనేసి. సో సింపుల్ చెప్పుకోవాలంటే ఐక్యూ జీ లెవెల్ త్వరలో రాబోతుందని. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ జీ లెవెల్ లైట్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రమే ఏమంటారు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో ఇండియన్ బ్రాండ్ లావా వాళ్ళ లావా V1 5G అండ్ V1 4G ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే వాళ్ళ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట, పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మొట్రోలా వాళ్ళు ఉంటారు. మొట్రోలా వాళ్ళది ప్యాడ్ 70 గ్రూవ్ ఏదైతే ఉందో JBL స్పీకర్స్తో ప్రో స్పీకర్స్తో పాటు వచ్చి లాంచ్ అయిపోయింది. 34,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చు అని అంటే తీసుకోవచ్చు, జర వాల్యూ ఫర్ మనీ కాదు కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే సోనీ వాళ్ళ నుంచి అనమాట. సో సోనీ వాళ్ళ 1000X సెల్యులార్ ఉంది. ఇక్కడ మోడల్ నెంబర్ చూసుకో సోనీ WF-1000X MR ఏదైతే ఉందో ఇండియాలో లాంచ్ అయింది. 60,000 రూపాయల హెడ్ ఫోన్స్ అనమాట అవి. సో ఇక ఏమంటామో కలెక్షన్ అయితే తీసుకొచ్చిరన్నమాట. సో కలెక్షన్ మధ్యలో వస్తున్నట్టు రెండు కలిపేసుకొని. అండ్ ఇంకో వేరియట్ వచ్చేసరికి అయితేనేమో ఇది 30,000తో పాటు కూడా వస్తుంది. సో రెండు కాంబినేషన్ అనుకోవచ్చు. ఏం ప్రైస్ అంటే ఏం చేస్తాము, కాస్ట్లీ ప్రీమియం గ్యాజెట్స్ అనమాట. నెక్స్ట్ యాపిల్కి సంబంధించిన న్యూస్ చూసుకుందాము. సో యాపిల్కి సంబంధించిన చూసుకుంటే Q3లో రెవెన్యూ ప్రకారం 60% రెవెన్యూ ఇంక్రీజ్ అయిందంట. ఐఫోన్స్ గ్రోత్ ఇంక్రీజ్ అయిందనేసి అయితే వీళ్ళు ఒక మెన్షన్ చేసి అప్డేట్ కూడా చేశారు. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో నథింగ్ వాళ్ళది నథింగ్ 4A ఏదైతే ఉందో ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందంటే 2-3 వేల దాకా కూడా ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు అంటే నథింగ్ 4Aది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మన ఇండియన్ మెసేజింగ్ యాప్ అరట్టా ఉంది కదా. సో ఇది ఆధార్ లింక్ గ్రీన్ టిక్ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు అంటూ జోహో వాళ్ళు. ఎందుకు ఈ ఫీచర్ అంటే మాత్రమే ఫేక్ అకౌంట్స్ని అరికట్టడానికి తీసుకొస్తున్నాం అనేసి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుని క్రిటా నుంచి అన్నమాట. సో క్రిటా అనేది డిజిటల్ ఆర్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అయితే. క్రిటా 5.3.3 అయితే లాంచ్ అయిపోయింది. బగ్ ఫిక్సెస్, ఆండ్రాయిడ్ సపోర్ట్ ఆప్షన్స్తో పాటు కూడా వచ్చింది. అండ్ దీని మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇది లినక్స్ నుంచి అనమాట. సో లినక్స్ 1.3 వచ్చేసరికి అయితేనేమో ఇంటెల్ వాళ్ళ నోవా లేక్ ఎస్ ఇంటిగ్రేటేషన్ ఏదైతుందో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిపోతుంది అనేసి అయితే మీరు కొన్ని కోడ్స్ అవి ఉంటాయి దాంట్లో బయటపడ్డది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వరుసగా 2 రోజులు అని అనుకుంటా ఏమి వాళ్ళ రేడియోన్ RX 9050 గ్రాఫిక్ కార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తుంది. సో దానికి సంబంధించి కొన్ని రివ్యూస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అయితే బయటపడ్డాయి. ఇలా ప్రకారం కూడా చూసుకుంటే ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే 30% స్లోగా ఉందంట. కంపేర్ చేస్తే ఏం లేదు RX 5050 గ్రాఫిక్ కార్డ్ కంటే గేమ్లో కూడా 27% రే ట్రేసింగ్ ఫీచర్స్లో కూడా తక్కువ వస్తుందనేసి బెంచ్ మార్క్స్లో బయటపడ్డది. సో ప్రైస్ పర్ఫార్మెన్స్ సెట్ అయితే కాదు. ఆయన మర్చిపోయినా ఇది 8GB మోడల్స్ అనమాట. అవి మళ్ళీ అనొచ్చు దాంట్లో 4GB మోడల్ ఉంది అనేసి. 4GB మోడల్ అయితే రేట్ నిన్న మెన్షన్ చేసినట్టున్న OEM స్కాన్. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో రెసిడెంట్ ఈవిల్ బయోహజార్డ్ అనే గేమ్ మంచి డిస్కౌంట్ వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 439 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. ఈ గేమ్కి డెమో వర్జన్ అవైలబుల్ ఉందన్నమాట. అంటే ఒక గంట అర్ధగంట ఆడుకోవచ్చు అనమాట. ఆ డెమో నచ్చింది అనుకోండి మీకు ఫుల్ గేమ్ కొనుక్కోవచ్చు. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. మంచి డీసెంట్ గేమే, కొంచెం పాతదైనా సరే ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.